రోజు తెలుగుదేశం పార్టీ ఏదైనా సరే క్రమశిక్షణకు మారుపేరైనటువంటి పార్టీ. మన సార్ పని చేయకుంటే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా పని చేపిస్తాడు. పని చేయనంతలు కూడా పని చేయించేటువంటి శక్తి ఉన్నటువంటి నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా గ్రామాల్లో చూసుకుంటున్నా ఇప్పుడు ఇవాళ బూత్ కన్వీనర్లు కానివ్వండి, యూనిట్ ఇన్ఛార్జీలు కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానివ్వండి, అందరు కూడా కేఎస్ఎస్లు రాయాలన్న. దాదాపు మనకు పార్టీ ఇచ్చేది ఒక నెల రోజులు టైం అయిపోయింది. కొంతమంది ఇచ్చినారు, కొంతమంది ఇవ్వలేదు. దాంట్లో ఒకటి కొత్త వెసులుబాటు ఏంటంటే, ఇంతకుముందు మనం 60 ఓట్లకే ఒక మహిళను ఒక పురుషుని పెడుతుంటిమి. అట్లా కాకుండా బూతుల ఎక్కడైనా సరే ఆ బూత్కు సంబంధించిన వాళ్ళు 60 ఓట్లకు ఒక మహిళను ఒక పురుషుని నియమించవలసినటువంటి బాధ్యత మనపైనే ఉంది. ఇది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి మండల పార్టీ నాయకుడికి అలాగే క్లస్టర్ ఇన్ఛార్జి కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది ఇవాళ ఎక్కువ టైం లేదన్నా 14 లోపల నాకు పూర్తి చేయమని ఇచ్చారు. మీరు త్వరితగతిన అంతటి లోపలనే పూర్తి చేస్తే సంతోషం. ఇంకా ఏమన్నా ఉంటే కూడా మార్పులు చేర్పులు వస్తే అవన్నీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రెండవది వచ్చేసి మనం గతంలో మండలంలో సిమెంట్ రోడ్లు ఇచ్చాం. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఆర్డబ్ల్యూఎస్కు సంబంధించి డ్రింకింగ్ వాటర్ను ఒక మోడలైజేషన్ కింద వాటర్ గ్రిడ్ కింద కూడా ఈ మండలానికి అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కూడా నీళ్లు తీసుకొచ్చడానికి అన్ని ఎస్టిమేట్లన్నీ కూడా రెడీ చేయడం అనింది. అయితే అలగనూరు రిజర్వాయర్లో నీళ్లు లేవు, నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారని ఎమ్మెల్యే అని చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు సార్ 36 కోట్లతో అలగనూరు రిజర్వాయర్ను కూడా పూర్తి చేయడానికి డబ్బులు ఫైనాన్స్ క్లియరెన్స్ మొన్ననే ఇచ్చారు. ఖచ్చితంగా ఆ పనులు కూడా పూర్తి అవుతాయి. ఇవన్నీ మనం గమనించుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో 3 నుంచి 4 కోట్లు పెడితే రిపేర్ అయిపోయేదానికి కూడా ప్రజలకు సంబంధించినటువంటి దాన్ని పూర్తి చేయకుండా వాళ్ళు వదిలేయడం జరిగింది. మనం వచ్చిన తర్వాత ఇవాళ 36 కోట్లకు దాన్ని ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకురావడం జరిగింది. అలాగే ప్రతి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, బూత్ ఇన్ఛార్జీలు కానివ్వండి, యూనిట్ కానివ్వండి, క్లస్టర్ కానివ్వండి, మండల పార్టీ కన్వీనర్ కానివ్వండి, మనము 10 నెలలో పీజీఆర్ ఎప్పుడైతే పెట్టుకుంటామో మనకు వచ్చినప్పుడల్లా మన కార్యకర్తల సమావేశం ఖచ్చితంగా పెట్టుకుంటాం. అంతకు మునుపు ఏదో పార్టీ ఇచ్చింది మనం కార్యకర్తల మీటింగ్ పెడుతున్నాం అని కాకుండా కూడా 24 గంటలు మనం నందికొట్కు నియోజకవర్గం తాలూకా హెడ్ క్వార్టర్లోనే ఉంటున్నాం. అందరికీ అందుబాటులో ఉండి పనులు చేస్తున్నాం. కాబట్టి ఇంకా మనకు అసంతృప్తి కొంత ఉండొచ్చు. పంచాయతీరాజ్లో కొంత పనులు జరగడం లేదని ఏఈని మార్చాలని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది ఎలక్ట్రికల్ పోల్స్ మాకు రావడం లేదని చెప్పేసి కొన్ని అడుగుతున్నారు. వాళ్ళని అన్ని నోట్ చేసుకుని కూడా సంబంధిత డిపార్ట్మెంట్లకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏఈని కూడా ఎలక్ట్రికల్ ఏఈని మారుస్తున్నాము. అలాగే మీరు చెప్పినటువంటి పిఆర్ ఏఈని కూడా ఒక 1 మంత్లో చేంజ్ చేస్తారు. ఖచ్చితంగా మీ మండలానికి ఉన్నటువంటి వాళ్ళని మీ మండలానికి పంపిస్తాము. ఎందుకంటే మళ్ళీ నేను అక్కడ మార్చుకున్న తర్వాత నేను ఆల్టరేట్ చూసుకోవాలి కాబట్టి నాకు 1 నెల టైం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మారుస్తాను. అలాగే కొంతమంది గోకులం సెట్స్ అడిగారు. అన్న గోకులం సెట్స్ ఎన్ని కావాలంటే అన్ని మళ్ళీ కొత్త శాంక్షన్స్ కూడా వచ్చాయి, మళ్ళీ ఇస్తాము. అలాగే గ్రామాల్లో తాగునీటి అవసరాలకు ఏది కావాలనే కూడా బోర్లు ఇస్తున్నాము. బోర్లు కూడా వేపిస్తున్నాం. నేను నెల కిందటనే అందరినీ 2 నెలల కిందటనే ఆర్డబ్ల్యూఎస్ అధికారులను అంతా కూడా పిలుచుకొని సమ్మర్లో వాటర్ సమస్య ఎక్కడ రాకూడదని చెప్పేసి అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇంకా మనకేమన్నా మిగిలిపోయిన పనులు ఉన్నట్లయితే గతంలో కొన్ని గ్రామాలకు ఇచ్చాం, కొన్ని గ్రామాలకు ఇవ్వలేదు. అంటే ఇచ్చేటువంటి గ్రామానికి సమృద్ధిగా ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఫేజ్లో వేరే విలేజ్లకు పోదామన్నట్లు కొంత ప్లాన్ చేసి దాంట్లో సక్సెస్ అయ్యాం. ఈసారి మిగతా విలేజ్లో కూడా ఇస్తాం ఖచ్చితంగా. అలాగే ఏదైనా సరే మనకు ఉంటే కూడా ఖచ్చితంగా మనం మీ సమస్య ఏదైనా ఉంటే కూడా నేను అల్లూరులోనే ఉంటా, కూర్చొని మాట్లాడుకొని పార్టీకి కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళకు ఖచ్చితంగా ఎప్పుడైనా గుర్తింపు ఉంటుంది. కాబట్టి త్వరితగతిన మీరు చేయాల్సినటువంటిది ఒకటైనా ఫస్ట్ కేఎస్ఎస్లో 60 ఓట్లకు ఖచ్చితంగా ఒక మహిళను ఒక పురుషుని పూర్తి చేసి ఇచ్చేస్తే ఈ పార్టీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ మండల పార్టీ కన్వీనర్లు వస్తాయి, క్లస్టర్లు వస్తాయి, ఇన్ఛార్జీలు వస్తాయి. అన్ని కూడా అందరికీ పదవుల్లో కూడా అందరికి స్థానాలు కల్పించడానికి ఇది ఒక సుధారణమైనటువంటి అవకాశం. ఖచ్చితంగా నాయకులు ఈవెన్ నేనున్నాను ఎమ్మెల్యే, నేను కూడా మా ఊళ్ళో కేఎస్ఎస్లో నా 60 ఊర్లలో నేనుండా, శివానంద్ సార్ ఉన్నాడు. అలాగే అందరూ ఎవరైనా సరే కేఎస్ఎస్లో ఖచ్చితంగా మీరు లీడర్లు ఉండండి. చేసుకొని మీరు పురుషులు మహిళలు అందరూ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా